గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మాట్లాడదాం. సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి పైన. ఎమ్మెల్యేలు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి పైన కొన్ని పర్సనల్ కామెంట్స్ కూడా చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మీరు అదే స్కూలు నాకు అన్నీ తెలుసు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు ఏం తెలుసు, ఎందుకు ఆరోపణలు చేయాల్సి వచ్చింది, అది నిజంగా ఆరోపణలైనా నిజాలా? నేను చెప్పింది అన్నీ కూడా నిజాలే. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ ఫోన్లు అన్నీ కూడా ట్యాప్ చేసి అలా ఒక హీరోయిన్ వీళ్ళ దాంట్లో చిక్కిపోయి ఆ హీరోయిన్ని ట్రాప్ చేసి రాత్రి 2 గంటలకి మయోం భుజాకి పోతా ఉన్నాడు ఆ హీరోయిన్ దగ్గరికి. నేను చెప్పింది వాస్తవం. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. నేను చెప్పింది అబద్ధం ఏదీ లేదు. ఇది దీంతో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్ అనేది పక్కకు పెడితే ఇలా క్యాబినెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. క్యాబినెట్ ఇలా మీటింగ్ ఎందుకు రద్దు చేసుకురు అంటే మంత్రులందరూ కూడా నారాజు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్ మీద ఇలా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తారు కాబట్టి మేము అటెండ్ కాము. ఏందో పంచాయతీ తేలిన తర్వాతనే అనేది ఇలా పిసిసి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అయిన మీనాక్షి నటరాజన్ గారు, మంత్రులందరూ కూడా నారాజు ఉండి మేము అటెండ్ కాము అని చెప్తేనే ఇలా క్యాబినెట్ మీటింగ్ పోస్ట్పోన్ అయింది. ఇలా ఢిల్లీలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చాలా పెద్ద పంచాయతీ జరుగుతుంది. వాళ్ళ ఇంటర్నల్ చిట్చాట్లో ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు, దానికి పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితిలో ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అందుకే నాకు సిట్ దర్యాప్తంగా నోటీస్ ఇవ్వలేదంటూ స్టేట్మెంట్ చేశారు. స్వయంగా మీరే చూస్తారు. రేవంత్ రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అన్నాడు. అంటే ఆయన అందరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ అయింది అన్నది రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇవ్వాలేమంటుండు, సిట్ ఎందుకు పిలుస్తలేదు నువ్వు అని అంటే మరి నా ఫోన్ ట్యాపింగ్ కాలేదంటుండు. అంటే దీని 2 రకాలు ఆయనే మాట్లాడుతుంది. కాబట్టి అసలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నడూ కూడా మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పినందుకే ఇలా మంత్రులు కూడా అందరు నారాజ్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నారాజ్ అయ్యారు. ఢిల్లీలో పెద్ద పంచాయతీ నడుస్తుంది. క్యాన్సిల్ అయింది. అదేనా రీజన్? ఇంకా మనం 100% అదే రీజన్. వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని 6 గ్యారెంటీలలో ఏదైనా అమలు చేస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే ఇలా వాళ్ళు ఎందుకు అటెండ్ కాలేదు, ఎందుకు పోస్ట్పోన్ చేసిరు మరి చెప్పురు. క్యాబినెట్ మీటింగ్ డేట్ డిక్లేర్ చేసిరు, ఎందుకు పోస్ట్పోన్ చేసిరు, ఎందుకు? దిస్ ఈజ్ బికాజ్ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు అనేది వాళ్ళ నారాజ్గిరితోని మేము క్యాబినెట్ మీటింగ్ అటెండ్ కాము అని కొంతమంది మంత్రులు సీరియస్గా ఢిల్లీలో మాట్లాడిన తర్వాత వాళ్ళు అది పోస్ట్పోన్ చేసుకొని 2-3 డేస్కి పోస్ట్పోన్ చేసుకురు. అది చాలా రగులుతూ ఉంది. ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న స్వయంగా వాళ్ళ మంత్రులు కూడా అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలా ఢిల్లీలో బాగా పెద్ద పంచాయతీ అవుతా ఉంది. మరి ఆ పంచాయతీ అయిన తర్వాత చూడాలి ఏమైతే. మీకు ఎవరైనా చెప్పారా? మీరు అన్నారు నేను అదే స్కూల్లో నాకు ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిని. ఎవరు చెప్పారు? చాలామంది చెప్పారు, కానీ వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు. సో ఇది ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన కౌశిక్ రెడ్డి మాట్లాడు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. క్యాబినెట్ కూడా అసంతృప్తితో ఉంది ముఖ్యమంత్రి పైన. వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. ఈరోజు క్యాబినెట్ సమావేశం రద్దు కావడానికి కారణమే అదే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి పైన కొన్ని పర్సనల్ కామెంట్స్ కూడా చేశారు ఆయన సంబంధించినటువంటి అంశం పైన. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.